నమస్కారం. ఈనాటి మన చర్చకు స్వాగతం. ఈరోజు మన దగ్గర ఓ చాలా ప్రత్యేకమైన డాక్యుమెంట్ ఉంది. 2007 నాటిది. ఒక స్టూడెంట్ చేతితో రాసుకున్న ఇంగ్లీష్ గ్రామర్ నోట్స్ అన్నమాట. కేశరీ బాబు అని. కరీంనగర్లోని ది ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో చదివారు. ఉప్పు లింగయ్య గారు ఆయన టీచర్ దగ్గర నేర్చుకున్నవి ఇవి. ఓ ఇంట్రెస్టింగ్. అంటే ప్రింటెడ్ టెక్స్ట్ బుక్ కాదు. అదే కదా, అచ్చు పుస్తకం కాదు, ఒక వ్యక్తిగత అభ్యాస ప్రయాణం లాంటిది. ఆ చేతివ్రాత, అక్కడక్కడ చిన్న స్టిక్కర్లు కూడా ఉన్నాయి. ఆనాటి క్లాస్రూమ్ వాతావరణం గుర్తొస్తోంది ఇది చూస్తుంటే. నిజమే. ఇప్పుడు ఈ నోట్స్ ఆధారంగా మనం ఇంగ్లీష్ వ్యాకరణంలోని బేసిక్స్ అంటే ముఖ్యంగా టెన్సులు, సెంటెన్స్ స్ట్రక్చర్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వీటిని ఎలా రాసుకున్నారో చూద్దాం. అదే మన ఈనాటి విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గ్రామర్ని మళ్లీ చూడటం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ఇలాంటి పర్సనల్ నోట్సు చాలా విలువైనవండి. ఇవి రూల్స్ చెప్పడమే కాదు, ఆ టైంలో టీచింగ్ ఎలా ఉండేది, ఒక స్టూడెంట్ ఎలా అర్థం చేసుకున్నాడు అనేదానికి ఒక రికార్డ్ లాంటివి. వ్యాకరణం లాంటి సబ్జెక్ట్లో క్లారిటీ, స్ట్రక్చర్ ఎంత ముఖ్యమో ఈ నోట్స్ చూస్తే తెలుస్తుంది. ఒక ఆర్డర్ ఉంది. అవును, ఆ ఆర్డర్ కనిపిస్తోంది. మొదట్లోనే టెన్సెస్ అంటే కాలాలు అని మొదలుపెట్టారు. క్రియ యొక్క సమయాన్ని సూచించేదే టెన్స్ అనే డెఫినేషన్ ఉంది. 3 మెయిన్ టెన్స్లు ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ వీటిని మెన్షన్ చేశారు. ఇదందరికీ తెలిసిందే అయినా నోట్స్లో ఎలా ప్రెజెంట్ చేశారనేది చూడాలి. అవునవును. టెన్సెస్ అర్థం చేసుకుంటేనే గదా మనం మాట్లాడేది స్పష్టంగా ఉంటుంది. ఈ నోట్స్లో చూడండి, సబ్జెక్ట్ అంటే పనిచేసే వ్యక్తి అని, అలాగే 3 పర్సన్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్, మాట్లాడేవాళ్ళు, వినేవాళ్ళు, ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు అని చాలా క్లియర్గా డెఫినేషన్స్ ఇచ్చి టేబుల్స్ కూడా ఇచ్చారు. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, సింగులర్, ప్లూరల్ డిఫరెన్సెస్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బేసిక్స్పై ఎంత ఫోకస్ పెట్టారో. అంటే లాంగ్వేజ్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా వెయ్యాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కరెక్ట్. ఇక ప్రెజెంట్ టెన్స్లోకి వెళ్తే నోట్స్లో 4 రకాలు చెప్పారు. సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ S+V1 అని, కానీ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ చేరుతుందని. ఉదాహరణలతో సహా ఐ గో కాని హీ గోజ్ అని. ఇది బేసిక్కే అయినా ఇంత వివరంగా రాయడం ఆనాటి టీచింగ్ స్టైలేమో. అనే వాక్యముంది కదా, అది సింపుల్ ప్రెజెంట్. ఇక్కడ యామ్ మెయిన్ వర్బ్. అదే ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్. ఇక్కడ యామ్ హెల్పింగ్ వర్బ్. ఈ తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. అవును, ఆ తేడా చాలా కీలకం. ఈ బీ ఫార్మ్స్ యామ్ ఈజ్, ఆర్, వాజ్, వర్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఇవి కొన్నిసార్లు మెయిన్ వర్బ్స్గా ఉంటూ సింపుల్ టెన్సెస్ని సూచిస్తాయి. ఇంకొన్నిసార్లు వేరే వర్బ్స్కి హెల్ప్ చేస్తూ కంటిన్యూస్ లేదా పర్ఫెక్ట్ టెన్సెస్ని ఫార్మ్ చేస్తాయి. ఈ చిన్న డిఫరెన్స్ని మొదట్లోనే క్లియర్ చేయడం మంచి పద్ధతి. మిగతా ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్స్ అంటే ఎస్ ప్లస్ అమెజార్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ, ఎస్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3, ఎస్ ప్లస్ హ్యావ్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ఇవి కూడా ఇలాగే ఎగ్జాంపుల్స్తో ఇచ్చారు. పాస్ట్ టెన్స్లో కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. సింపుల్ పాస్ట్కి ఎస్ ప్లస్ V2, ఉదాహరణ ఐ వెంట్ అని. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా V2 మారదు అని చెప్పడం బావుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ కన్నా కొంచెం ఈజీ కదా. ఆ రకంగా చూస్తే అవును, సులభమే. కానీ పాస్ట్ టెన్స్లో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ క్లూజ్ అని ఇచ్చారు. అక్కడ మళ్ళీ వాజ్, వర్, హ్యాడ్ల డ్యూయల్ రోల్ని హైలైట్ చేశారు. ఐ వాజ్ గోయింగ్ ఇది పాస్ట్ కంటిన్యూయస్, ఇక్కడ వాజ్ హెల్పింగ్ వర్బ్. దీనికి ఐ వాజ్ అ లెక్చరర్ కి తేడా చూపించారు. రెండోది సింపుల్ పాస్ట్, ఇక్కడ వాజ్ మెయిన్ వర్బ్ అంటే బీ యొక్క V2 ఫార్మ్ అన్నమాట. ఓ అవును. అలాగే ఐ హ్యాడ్ బార్న్ పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ కి ఐ హ్యాడ్ అ పెన్ సింపుల్ పాస్ట్, హ్యావ్ యొక్క V2 కి డిఫరెన్స్. ఈ క్లూస్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ కేవలం స్ట్రక్చర్ని బట్టి పట్టకుండా దాని వెనక ఉన్న లాజిక్ని అర్థం చేసుకునే ప్రయత్నం కనిపిస్తుంది. మిగతా పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్స్ పాస్ట్ కంటిన్యూస్ ఎస్ ప్లస్ వాజ్, వర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ, పాస్ట్ పర్ఫెక్ట్ ఎస్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎస్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ఇవన్నీ కూడా క్లియర్గా రాశారు. అలాగే
V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. గాన్, టేకెన్ లాంటివి. అవి ఎక్కడెక్కడ వాడతామో కూడా బ్రీఫ్గా చెప్పారు. పర్ఫెక్ట్ టెన్సెస్లో, పాసివ్ వాయిస్లో, పర్ఫెక్ట్ పార్టిసిపల్లో అని. ఇక ఫ్యూచర్ టెన్స్కొస్తే సింపుల్ ఫ్యూచర్కు S ప్లస్ షాల్ విల్ ప్లస్ V1 అని స్ట్రక్చర్ ఉంది. ఐవీకి షాల్, మిగిలిన వాటికి విల్ అని రాశారు. కానీ ఇప్పుడు మనమంతా విల్ వాడేస్తున్నాం కదా. అవునవును. ఇప్పుడు మోడర్న్ యూసేజ్లో విల్ కామన్ అయిపోయింది. కానీ అప్పట్లో గ్రామర్ టీచింగ్లో ఈ డిఫరెన్స్ పాటించడం ఒక రూల్గా ఉండేది. ఫ్యూచర్ కంటిన్యూస్ ఎస్ ప్లస్ షాల్ విల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎస్ ప్లస్ షాల్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్స్ కూడా ఇచ్చారు. చివర్లో మొత్తం 12 టెన్స్ల స్ట్రక్చర్స్ని ఒకే టేబుల్లో ఇవ్వడం రివిజన్కి అది చాలా హెల్ప్ అవుతుంది. మొత్తం మీద చూస్తే టెన్సెస్ విభాగానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే కాలాలను సరిగ్గా వాడటం కన్వర్జేషన్కి ఎంత ఇంపార్టెంటో చెప్పడానికే అనుకుంటా. అవును, టెన్సుల ఫౌండేషన్ వేశాక సెంటెన్సెస్ని నెగటివ్గా అంటే వ్యతిరేకార్థంగా ఎలా మార్చాలో వివరించారు. సింపుల్గా నాట్ చేర్చాలి అని చెప్పి జనరల్ స్ట్రక్చర్ S ప్లస్ హెచ్వి ప్లస్ నాట్ ప్లస్ ఎంవి ప్లస్ కాంప్లిమెంట్ అని ఇచ్చారు. అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న పాయింట్. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, పాజిటివ్ వాక్యాల్లో హెల్పింగ్ వర్బ్ ఉండదు కదా. ఐ గో, ఐ వెంట్. మరి నెగటివ్ ఎలా? అక్కడే డూ డస్ డిడ్ వస్తాయి సీన్లోకి. నోట్స్లో చాలా క్లియర్గా ఉంది. సింపుల్ ప్రెజెంట్ నెగటివ్కి ఎస్ ప్లస్ డూ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 అంటే ఐ డు నాట్ గో, హీ డస్ నాట్ గో. సింపుల్ పాస్ట్ నెగటివ్కి ఎస్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 అంటే ఐ డిడ్ నాట్ గో. ఇక్కడ ముఖ్యమేంటంటే డిడ్ నాట్ వాడిన తర్వాత V1 గో వాడాలి, V2 వెంట్ కాదు. ఇది చాలా కామన్ మిస్టేక్ కదా. అవును. అందుకే నోట్స్లో ఐ నాట్ వెంట్ టు స్కూల్ అని రాసి దాన్ని తప్పు అనే ఎక్స్ మార్క్ పెట్టి కొట్టేసి ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ అని సరిచేసి V మార్క్తో చూపించారు. దీన్ని బట్టి ఇది స్టూడెంట్స్ రెగ్యులర్గా చేసే మిస్టేక్ అని టీచర్ దానిపై స్పెషల్గా ఫోకస్ పెట్టారని అర్థమవుతుంది. మిగతా టెన్స్లలో నెగటివ్ చేయడం ఈజీనే. ఎందుకంటే వాటిలో హెల్పింగ్ వర్బ్ am, is, are, was, were, have, has, had, shall, will ఉంటుంది కాబట్టి దాని తర్వాత నాట్ పెడితే సరిపోతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్, వీ హ్యావ్ నాట్ గాన్ అలా అన్నమాట. ఈ డూ డస్ డిడ్ హెల్పింగ్ వర్బ్స్ నెగటివ్స్లోనే కాదు, క్వశ్చన్స్లో అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నట్టున్నాయి. నోట్స్లో క్వశ్చన్స్లో 2 రకాలు చెప్పారు. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్. అవును. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్ హెచ్వీతో స్టార్ట్ అవుతాయి. ఫార్ములాలాగా చెప్పాలంటే హెచ్వి ప్లస్ ఎస్ ప్లస్ ఎంవి ప్లస్ సి. వీటికి ఆన్సర్ సాధారణంగా ఎస్ లేదా నో ఉంటుంది. డూ యూ గో, డస్ హీ గో, డిడ్ దే కమ్, ఆర్ యూ లిస్నింగ్, హ్యావ్ యూ ఫినిష్డ్ ఇలా. నోట్స్లో ఏవి హెల్పింగ్ వర్బ్స్గా పనిచేస్తాయో లిస్ట్ కూడా ఇచ్చారు. డూ, డస్, డిడ్, యామ్, ఇస్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షాల్, విల్, క్యాన్, మే. ఇంకా మోడల్స్ కూడా. ఓకే. ఇక రెండో రకం క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్. ఇవి వాట్, వేర్, వై, వెన్, హూ, విచ్, హౌ లాంటి పదాలతో మొదలవుతాయి. వీటికి ఆన్సర్ ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. వీటి స్ట్రక్చర్ జనరల్గా క్వశ్చన్ వర్డ్ ప్లస్ హెచ్వి ప్లస్ ఎస్ ప్లస్ ఎంవి ప్లస్ సి. ఉదాహరణకి వేర్ డూ యూ లివ్, వాట్ ఆర్ యూ డూయింగ్. ఈ 2 రకాల క్వశ్చన్ స్ట్రక్చర్స్ని క్లియర్గా ఇవ్వడం స్టూడెంట్కి ప్రశ్నలు అడగడంలో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక టేబుల్ ఉంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తోంది కదా. ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్ అని 2 పార్ట్స్ ఉంటాయని చెప్పారు. అవును. ఇవి కండిషన్స్తో అంటే షరతులతో కూడిన వాక్యాలు. నోట్స్లో 3 ఇంపార్టెంట్ కండిషన్స్ని టేబుల్ ఫార్మాట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి ప్రాబబుల్ కండిషన్ అంటే జరిగే అవకాశం ఉన్నది. దీని స్ట్రక్చర్ ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్, అప్పుడు మెయిన్ క్లాజ్లో ఎస్ ప్లస్ విల్ షాల్ క్యాన్ మే ప్లస్ V1. ఉదాహరణకి నోట్స్లో ఇఫ్ ఐ హ్యావ్ ఎ కార్ ఐ విల్ గివ్ యూ లిఫ్ట్ అని ఉంది. ఇది రియాలిటీలో పాసిబుల్ సిచ్యువేషన్. ఓకే. 2 ఇంప్రాబబుల్ కండిషన్ అంటే జరిగే అవకాశం తక్కువ లేదా ఊహాజనితం. దీని స్ట్రక్చర్ ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ V2, అప్పుడు మెయిన్ క్లాజ్లో ఎస్ ప్లస్ వుడ్ షుడ్ కుడ్ మైట్ ప్లస్ V1. ఉదాహరణ ఇఫ్ హీ ర్యాన్ ఫాస్ట్ హీ వుడ్ విన్
అంటే దానర్థం అతను వేగంగా పరిగెత్తడు, గెలవడు అని. ఆహా. 3. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే గతములో జరగనిది. దీని స్ట్రక్చర్ ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. అప్పుడు మెయిన్ క్లాజ్లో ఎస్ ప్లస్ వుడ్ షుడ్ కుడ్ మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఉదాహరణకి ఇఫ్ హీ హ్యాడ్ రన్ ఫాస్ట్ హీ వుడ్ హ్యావ్ వన్. అంటే అతను వేగంగా పరిగెత్తుంటే గెలిచేవాడు, కానీ పరిగెత్తలేదు, గెలవలేదు అని. ఈ స్ట్రక్చర్స్ కేవలం గ్రామర్ రూల్స్ కాదు, ఇమాజినరీ సిట్యువేషన్స్ గురించి, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడటానికి ఇవి టూల్స్ అన్నమాట. వీటిని ఇలా ఫార్ములాలాగా నేర్పడం ఆనాటి పద్ధతి. ఇక ఫైనల్గా స్పీచ్ అంటే సంభాషణ గురించుంది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని 2 రకాలు. డైరెక్ట్ అంటే ఒకరు చెప్పిన మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా కొటేషన్ మార్క్స్లో చెప్పడం. ఉదాహరణకి నోట్స్లో ఉంది, రామా సెడ్ ఐ గేవ్ మై పెన్. కరెక్ట్. ఇండైరెక్ట్ స్పీచ్, దీన్నే రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటారు. అంటే చెప్పిన విషయాన్ని మన మాటల్లో రిపోర్ట్ చేయడం. పైన చెప్పిన ఎగ్జాంపుల్నే నోట్స్లో ఇలా మార్చారు. రామా సెడ్ దట్ హీ హ్యాడ్ గివెన్ హిస్ పెన్. ఈ మార్పు చేసేటప్పుడు మెయిన్గా 3 విషయాలు మారతాయని నోట్స్లో వివరిస్తున్నారు. రిపోర్టింగ్ వర్బ్, ప్రొనౌన్స్, ఇంకా టెన్స్. రిపోర్టింగ్ వర్బ్ మార్పు. సెడ్ అయితే సెడ్ దాట్ అవుతుంది, సెడ్ టు అయితే టోల్డ్ దాట్ అవుతుంది. ఇది సింపుల్గానే ఉంది. ప్రొనౌన్ మార్పులు, అవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయేమో. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈజీనే. రూల్ ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఫస్ట్ పర్సన్ ఐ, వి రిపోర్టింగ్ వర్బ్ యొక్క సబ్జెక్ట్ని బట్టి మారతాయి. సెకండ్ పర్సన్ యూ రిపోర్టింగ్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ని బట్టి మారతాయి. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే అసలు మారవు. ఓకే. ఉదాహరణకి రామా సెడ్ ఐఎమ్ బిజీ. ఇక్కడ కొటేషన్లో ఐ ఉంది కదా, ఇది ఫస్ట్ పర్సన్. ఇది రిపోర్టింగ్ సబ్జెక్ట్ రామ థర్డ్ పర్సన్ ప్రకారం హీగా మారుతుంది. టెన్స్ కూడా మారుతుంది కాబట్టి రామా సెడ్ దాట్ హీ వాజ్ బిజీ. ఇంకో ఎగ్జాంపుల్, హీ సెడ్ టు మీ యూ ఆర్ లక్కీ. ఇక్కడ కొటేషన్లో యూ సెకండ్ పర్సన్. ఇది రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ మీ ఫస్ట్ పర్సన్ ప్రకారం ఐగా మారుతుంది. సో హీ టోల్డ్ మీ దాట్ ఐ వాజ్ లక్కీ. నోట్స్లో చాలా ఎగ్జాంపుల్స్తో ఈ చేంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కమ్యూనికేషన్లో చాలా ముఖ్యం కదా. ఒకరు చెప్పింది ఇంకొకరికి కరెక్ట్గా చేరవేయాలంటే ఈ రూల్స్ హెల్ప్ చేస్తాయి. ఇక టెన్స్ మార్పులు. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో సెడ్, టోల్డ్ లాగా ఉంటే డైరెక్ట్ స్పీచ్లోని ప్రెజెంట్ టెన్స్లో కరెస్పాండింగ్ పాస్ట్ టెన్స్లుగా మారతాయి. సింపుల్ పాస్ట్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్గా, పాస్ట్ కంటిన్యూయస్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్గా మారతాయి అని ఒక టేబుల్ ఉంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అవును, ఈ చేంజెస్ కూడా లాజికల్గానే ఉంటాయి. మనం పాస్ట్లో జరిగిన ఒక సంభాషణ గురించి రిపోర్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ స్పీచ్లో చెప్పిన టైం కూడా పాస్ట్ వైపు ఒక స్టెప్ వెనక్కి వెళ్తుందన్నమాట. ఉదాహరణ, హీ సెడ్ ఐఎమ్ కమింగ్, ప్రెజెంట్ కంటిన్యూయస్, కాస్త హీ సెడ్ దట్ హీ వాజ్ కమింగ్, పాస్ట్ కంటిన్యూయస్ అవుతుంది. హీ సెడ్ ఐ వెంట్ యెస్టర్డే, సింపుల్ పాస్ట్, కాస్త హీ సెడ్ దట్ హీ హెడ్ గాన్ ద ప్రీవియస్ డే, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. యెస్టర్డే కూడా ద ప్రీవియస్ డేగా మారుతుంది. ఇలాంటివి కూడా ఉంటాయి. ఈ రూల్స్ టేబుల్ ఇవ్వడం వల్ల స్టూడెంట్కి మార్పులు చేయడానికి ఒక క్లియర్ గైడ్లైన్ దొరుకుతుంది. దీని పెద్ద చిత్రంతో చూస్తే ఎవరైనా చెప్పిన మాటలను కొటేషన్స్ వాడకుండా సమ్మరీలాగా చెప్పాల్సొచ్చినప్పుడు ఈ స్కిల్ చాలా అవసరం. ఇంట్రెస్టింగ్గా నోట్స్ చివర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్కి, తెలుగు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్కి వాక్య నిర్మాణంలో ఉన్న తేడాను రామా కిల్డ్ రావణ వర్సెస్ రాముడు రావణుని చంపాడు అనే ఎగ్జాంపుల్తో చూపించారు. ఈ డిఫరెన్స్ని గుర్తించడం కూడా లాంగ్వేజ్ లెర్నింగ్లో ఇంపార్టెంట్ స్టెప్ కదా. ఖచ్చితంగా. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్పై ఉంటుంది. ఈ స్ట్రక్చరల్ డిఫరెన్స్ని కాన్షియస్గా తెలుసుకోవడం వల్ల తప్పులు తగ్గుతాయి. మొత్తంగా చూస్తే ఈ నోట్స్ కేవలం గ్రామర్ రూల్స్ లిస్ట్లా కాకుండా ఒక ఆర్డర్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ని గమనిస్తూ కామన్ మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తూ సాగిన ఒక లెర్నింగ్ ప్రాసెస్కి అద్దం పడుతున్నాయి. అక్కడక్కడ కనిపించే మోటివేషనల్ కోట్స్, డిసిప్లిన్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద బెస్ట్ వెపన్, ఈచ్ వన్ టీచ్ 10, ఇవి ఆ స్టూడెంట్ కేవలం లాంగ్వేజ్ నేర్చుకోవడమే కాదు, ఎడ్యుకేషనల్ వాల్యూస్ని కూడా తీసుకున్నాడని అనిపిస్తోంది. ఆ డిసిప్లిన్, ఆ కాన్ఫిడెన్స్ నోట్స్లో ప్రతి పేజీలో కనిపిస్తోంది. కాబట్టి కేసరిబాబు 2007 నోట్స్ లాను మనం చూసిందేంటంటే ఇంగ్లీష్ గ్రామర్ యొక్క ఫండమెంటల్ పిల్లర్స్, టెన్సులు, సెంటెన్స్ వేరియేషన్స్, స్పీచ్, వీటిని చాలా పద్ధతిగా, స్ట్రక్చర్డ్గా నేర్చుకునే ప్రయత్నం జరిగింది.
ఈ బేసిక్స్ లాంగ్వేజ్పై గ్రిప్ సాధించడానికి ఎంత ముఖ్యమో ఈ నోట్స్ మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఇదంతా దేనికి సంబంధించింది అంటే భాషను అర్థం చేసుకోవడానికి, కరెక్ట్గా వాడటానికి ఈ గ్రామర్ స్ట్రక్చర్స్ ఎలా హెల్ప్ చేస్తాయో తెలుసుకోవడం. నిజమే. ఈ నోట్స్ ఆనాటి టీచింగ్ మెథడ్స్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తాయి. రూల్స్కి, స్ట్రక్చర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, క్లారిటీ కోసం టేబుల్స్, ఎగ్జాంపుల్స్ వాడటం లాంటివి. ఈ రకమైన స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఆ టైంలో చాలా కామన్. ఇది లాంగ్వేజ్ స్కిల్స్కి ఒక స్ట్రాంగ్ బేస్నిస్తుంది. ఇది నన్ను ఒక ఆలోచనకు పురికొల్పుతోంది. ఈ నోట్స్ 2007 నాటివి. గ్రామర్ రూల్స్ ఫండమెంటల్గా మారకపోయినా గడిచిన ఈ దాదాపు 2 దశాబ్దాల్లో ఇంగ్లీష్ బోధించే పద్ధతులు ఎంత మారిపోయి ఉండొచ్చు. టెక్నాలజీ, కమ్యూనికేటివ్ అప్రోచెస్ లాంటివి ఈ రకమైన స్ట్రక్చర్డ్ టీచింగ్ని ఎలా ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు. ఈ నోట్స్లో కనిపించేంత పద్ధతిగా చేత్తో రాసుకుంటూ నేర్చుకోవడం ఈనాటి డిజిటల్ ఏజ్లో ఎంతవరకు ఉంది? భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది అంటారు కదా. మరి ఇలాంటి స్టేబుల్ గ్రామర్ రూల్స్ పాత్రేంటి? వాటిని నేర్చుకునే పద్ధతులు మారినా వాటి ఇంపార్టెన్స్ అలాగే ఉంటుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.